audio jungle. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు, కరీంనగర్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నూతనంగా తెలంగాణ రైతులోకానికి సారథ్య బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులు, మనందరి పెద్ద కాపు గౌరవనీయులు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, చెయ్యి ఊపండి, అందరు దండం పెట్టండి. నీ మీదనే మొత్తం ఆధారం ఉన్నాయి. ఇప్పుడు ఈయన మీద ఉన్నది కదా, ఉన్నదా? అంత కథన సుఖేందర్. మరి కరీంనగర్ జిల్లా వివిధ జిల్లాలు 17 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సభ్యులు, మండల రైతు సమన్వయ సమితుల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సోదరులు, సోదరిమణులు, వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి అధికారులు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రైతు సమన్వయ సమితి అనే ఒక ప్రక్రియకు మనం శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మనం ఏదో దయచేసి బంద్ చేయమని, మనం ఎలక్షన్ ఉపన్యాసం లాగా ఉపన్యాసం నేను చెప్పుడు మీరు వినుడు పోవుడు కాదు. కొంచెం దీర్ఘంగా మనసు పెట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక పెద్ద సమస్య మీద మనం యుద్ధం చేయాలంటే కొన్ని కోట్ల మంది కుటుంబాలకు, ప్రజలకు, లక్షలాది కుటుంబాలకు ఒక పడుతరమైనటువంటి అవసరమైనటువంటి న్యాయం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే చాలా పటిష్టంగా, చాలా పద్ధతిగా పని చెయ్యాలి. చాలా మొండిగా కూడా చేయాలి. లేకపోతే విజయం సాధ్యం కాదు. ఈ ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి దయచేసి బాధ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా. ఇదేదో ఆషామాషి రాజకీయ పదవి కాదు. మీరు తీసుకున్న బాధ్యత కూడా ఆషామాషి వ్యవహారం కాదు. కొంచెం కఠినం, కానీ సాధించలేకపోవడం అంటూ ఉండదు. నిన్న కూడా నేను అదే చెప్పిన. ఒక్కరుగా ఏమి చేయలేం, వ్యక్తిగా ఏమి సాధించలేం. అదే సమిష్టిగా కదిలితే, సమూహంగా కదిలితే ప్రభుత్వాలు, రాజ్యాలే తల వంచుతాయి, దిగి వస్తాయి. అందుకు ఎక్కడనో మనకు ప్రపంచంలో, అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, రష్యాలోనో, ఇంకొకనో మనకు ఉదాహరణ అవసరం లేదు. ఏ విధంగా 15 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఇదే కరీంనగర్ గడ్డ నుంచి సింహగర్జన చేసి ప్రారంభించి అందరం తెలంగాణ సమూహం ఒక్కటై తెలంగాణ తెచ్చుకున్నామో, సాధించుకున్నామో అదే ప్రబలమైనటువంటి నిదర్శనం. 2001లో మనం చెప్తే తెలంగాణ వస్తుందంటే ఎవరు కూడా నమ్మలే. కానీ నిరంతర పోరాటం వల్ల, పర్సువేషన్ వల్ల, కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల చివరికి పట్టుదలతో కొట్టాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆదుకునేటువంటి చర్యలు ఒక్కటి పెట్టి మనం 2 బంద్ చేసి రైతాంగాన్ని ఈ పక్కన పెట్టా, ఇది పెట్టు. అన్ని రకాలుగా పైకి తేవాలంటే అదేం బ్రహ్మ పదార్థం కాదు. డెఫినెట్గా మనం తేవచ్చు, 100% సాధించవచ్చు. దానిలో నాకు ఎటువంటి అనుమానం లేదు. అనుకున్న పద్ధతిలో పని చెయ్యాలి, మనము చేయాలి, ప్రభుత్వ అధికారులు చేయాలి. అందరం కలిస్తే ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం.
దేశం మొత్తాన్ని మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి దేశం మనది. అన్ని రకాల సుసంపన్నమైనటువంటి బంగారం పండేటువంటి నేలలు ఈ దేశంలో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 రకాల భూములు ఉన్నాయి. ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల నేలలు ఉన్నాయి, ఇసుక నేలలు ఉన్నాయి, తేలికపాటి నేలలు ఉన్నాయి, క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. భారతదేశం కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంది. దేశంలో ఉన్నటువంటి అనేక జీవనదులు, అద్భుతమైనటువంటి జీవనదులు, డెల్టా ప్రాంతాలు, పెరుగు కలుపుకొని అన్నం తినచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి రేగడి భూములు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంచనాల ప్రకారం దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగు చేస్తూ ఉంటాం. మన రాష్ట్రంలో 1,62,00,000 అని చెప్పి ఇప్పుడు తేలుతా ఉన్నాయి లెక్కలు. మొత్తం భారతదేశం లెక్క చూస్తే ఆల్మోస్ట్ 40 కోట్ల ఎకరాలలో పంటలు పండిస్తామని చెప్తా ఉన్నారు. చైనా మనకంటే 2.25 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మనతో 2.25 రెట్లు భౌగోళికంగా దేశం పెద్దగా ఉంటుంది. కానీ చైనాకు పశ్చిమంలో ఎడారి, మధ్య చైనా అంతా కూడా పర్వతాలు, అనుకూలతలు తక్కువ. చైనా కంటే కూడా భారతదేశంలోనే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి జాగా చాలా పెద్ద సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో ఉన్నది. ఏరియబుల్ ల్యాండ్ అంటారు, కల్టివేబుల్ ల్యాండ్, సాగుకు అనుకూలమైన నేలలు చైనా కంటే కూడా మన దేశంలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. చైనా వాడేమో అనేక యూరోప్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆహార ఉత్పత్తులు. వాళ్ళు కూడా జనాభాలో మనకన్నా పెద్ద దేశం. వాళ్ళు ఆహార రంగంలో స్వావలంబన సాధించి సెల్ఫ్ రిలయంట్ అయిపోయి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ విదేశీ మారకాన్ని వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళ రైతాంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకుంటూ ఉన్నారు. మరి మన దేశానికి ఏంది కర్మ? నదులు లేకనా, భూములు లేకనా, కష్టపడి పనిచేసే మనుషులు లేకనా? ఏం దరిద్రం పట్టుకున్నది ఈ దేశానికి? ఎందుకు రైతు ఆత్మహత్యలు జరిగేటువంటి పరిస్థితి భారతదేశానికి సంక్రమించని నేను అడుగుతా ఉన్నాను. మనం భారతదేశానికి అతీతం కాదు, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకు ఈ దేశానికి కర్మం పట్టుకున్నది? ఎవరేమనుకున్నా నేను భయపడను, ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడతాను. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 పార్టీలు 70 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలించిన ఈ 2 పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రెండవది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో, ఈ 2 ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగినటువంటి అసమర్థమైనటువంటి, అవివేకమైనటువంటి, తెలివిహీనమైనటువంటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి పని జరిగింది. కాబట్టే దేశంలో ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇది కఠోరమైనటువంటి సత్యం. కొంతమంది కోపం రావచ్చు, కానీ వాస్తవాలు ఉన్నాయి, ఫ్యాక్ట్ ఉన్నది. ఈ దేశంలో కురిసే వర్షపాతం ఆల్మోస్ట్ 1100 మిల్లీమీటర్లు, 1050 మిల్లీమీటర్లు అని చెప్పి కంట్రీ యావరేజ్గా చెప్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి నదులు ఎన్ని నదులున్నాయండి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నదులే కాదు, నదీ నదములు. నది అంటే నదీ నదములు అంటారు. నది అంటే పడమటి వైపు నుంచి తూర్పు వైపు బారేది నది. నదము అంటే తూర్పు నుంచి పడమటి వైపు పారేది నదము. పడమటి నుంచి తూర్పుకు వారి బంగాళాఖాతంలో కలిసే వాటిని అన్నింటినీ నదులు అంటారు. నదములు అంటే తూర్పులో పుట్టి పడమర, అంటే ఉదాహరణకు మన ఇండియాలో నర్మదా నది ఉన్నది, అవి అటు పోతాయి. అట్నే హిమాలయన్ రివర్స్లో కూడా, హిమాలయన్ మౌంటైన్స్లో కూడా కొన్ని ఈస్టర్న్ రివర్స్ అని ఉన్నాయి. అవి కూడా అక్కడెక్కడో పుట్టి పాకిస్తాన్ వైపు పోతాయి. వాటిని నదములు అంటారు. నదులు ఉన్నాయి దేశంలో, నదములు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి నదులు గంగా, బ్రహ్మపుత్ర, తీస్తా, మేఘన, బరాక్ అనేది, గోదావరి, కృష్ణ, సువర్ణరేఖ, వైతరణి, మహానది, నర్మదా, బ్రాహ్మణి, ఈ నదులు ఉన్నాయి. పంజాబ్ ప్రాంతంలో హిమాలయాల నుంచి పాకిస్తాన్ మనం పంచుకునే నదులు సట్లేజ్ నది, రావి నది, బియాస్ నది, చీనాబ్ నది, జీలం నది. ఇట్లా ఈ దేశంలో నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పినా, ఇంకా చాలా ఉన్నాయి. అనేకమైనటువంటి నదులు ఉన్నాయి. అద్భుతమైన జల సంపద ఉన్నది.
మనకు మన దేశంలో పుట్టేదే కాదు, నేపాల్ భూటాన్ దేశాల నుంచి కూడా సుమారు 3000 టీఎంసీల నీళ్లు మన భారతదేశంలోనికి వస్తాయి. మంచు రూపంలో కురిసేటువంటి నీరు, వర్షం రూపంలో కురిసేటువంటి నీరు మన దేశంలో పడేది 70,000 టీఎంసీల పైచిలకు నీళ్లు భారతదేశానికి లభ్యమవుతున్నాయి. 70,000 టీఎంసీ నీళ్లు లభ్యత ఉంది ఈ దేశంలో. నీళ్లు లేకనా? నీళ్లు ఉన్నాయి. ఇక మేము ఇంత చేసినాం, మేము అంత చేసినాం, కొండన్న మూర అని కాంగ్రెస్ బీజేపీ నరికితే, వాళ్ళు ఇలా మాటలు మాట్లాడితే, రెండు పార్టీలు కేంద్రంలో దేశాన్ని, దేశ రైతాంగాన్ని, దేశ రైతు యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవడంలో దీస్ టూ పొలిటికల్ సిస్టమ్స్ హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఈ రెండు పొలిటికల్ సిస్టమ్స్ కూడా చాలా దారుణంగా విఫలమైనని చెప్పి నేను ఒక రైతుగా, ఈ భారతదేశంలో ఒక రైతు బిడ్డగా నేను తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల హైకమాండ్లకు దమ్ముంటే నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 70,000 టీఎంసీల నీళ్లుంటే రైతే రాజుని చేస్తాం, రైతు కిరీటం పెడతాం. 70 ఏళ్ళ నుంచి వింటున్నాం మనం ఈ డైలాగులు. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి పెట్టిన డైలాగ్ ఎప్పుడు పోయింది శాస్త్రి గారు? ఇవాళ కూడా ఈ దేశంలో పరిస్థితి ఏందండి? 35% మాత్రమే లభించే నీళ్లను దేశం వాడుకోగలుగుతున్నది. ఓన్లీ 35%, 35 నుంచి 40 లోపే. అంటే దాదాపు 26-27 టీఎంసీలు మాత్రమే ఇలా దేశం వాడుతున్నది. ఇది ఏం దురవస్థనండి? ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ బీజేపీ నాయకుల, వాళ్ళ ప్రభుత్వాల యొక్క వైఫల్యం కాదా ఇది? ఇది ఎవరి వైఫల్యం? ఈరోజు కూడా ఇంకా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బయలుదేరిందిగా ఎలక్షన్లు వచ్చినాయంటే నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటే ఇక సాయి సంసారి లచ్చి దొంగ, నేను ఎలుగు పెట్టినాను విధి పెట్టినావు, వాడు ఆ బ్యాంక్ అప్పుడు ముంచిండు వీడు ఇప్పుడు ముంచిండు, ఈ కథలు తప్ప వాస్తవంగా ఇలా ఈ రైతుల పరిస్థితి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి కానీ బాగా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. సందర్భం వస్తే, ఒక సమయం వస్తే దేశ రైతాంగం సహనం కోల్పోతా ఉన్నది, ఓపిక కోల్పోతా ఉన్నది, ఓపికలు నశించిపోతా ఉన్నాయి. రైతుల తిరుగుబాటు వస్తుంది ఈ దేశంలో. అటువంటి పరిస్థితే వస్తే దేశ రైతాంగానికి రేపు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితిలే నాయకత్వం కూడా వహిస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి దిశగా పోరాటానికి కూడా తెలంగాణ సంసిద్ధంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 20 సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి 20 టైమ్స్ లెటర్స్ కూడా ఇచ్చిన, అయ్యా మీరు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టినారు, పత్తి ఏరటానికి కూలీలు దొరకక రైతులు పంటలు తగలబెట్టుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, ఈ నరేగా స్కీమ్ను వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఒకసారి గంట సేపు మాట్లాడి చెప్పినాం. ఆయనకి చెప్పినాం, ఏ సీటీలు కొడతారు బా, ఏమన్నా సర్కసా ఇది? పక్క పండుగలను కూడా బంద్ చేయించాలి కదా, సీటు కొడతారు ఎవడన్నా? ఇంత సీరియస్ మాట మీద సీటు కొడతారా? రాధామోహన్ సింగ్ గారికి చెప్పిన, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పిన, మొన్న ఎవరో సుబ్రహ్మణ్యమా ఇప్పుడు ఆయన ఎవరో వచ్చిండు, అరవింద్ సుబ్రహ్మణ్యం అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ఆయనకు కూడా చెప్పిన. కానీ సీమ సీటుకు మంటలేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఏందో స్టోరీలు చెప్తారు వినాలి, ఒక ప్రాక్టికల్ రియాలిటీ చెప్తే దానికి మాత్రం కదలరు, కదలనే కదలరు. ఇవాళ కూడా నేను మొట్టమొదలు ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 17 జిల్లాల రైతు సమన్వయ సమితుల యొక్క ప్రాంతీయ సమావేశం వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఉన్నది. చేజిమినోళ్ళకి అవసరం లేదా? మీరు బలపడతలేరా? అందరం మరొకసారి తీర్మానాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి, ఈ కెమెరాల వాళ్ళు గది చూపెట్టాలి, దయచేసి కెమెరా గది చూపెట్టన్నా, ఢిల్లీకి పోవాలి. మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చేయాలి కదా.
ఇక ఇది కూడా పట్టించుకోరు. ఇక డామ్ డూమ్ డైలాగులు స్టోరీలు చక్కరాచి పడిపోవాలి మనం. ఇక అది తప్ప వాస్తవాన్ని ఆలోచించి వాస్తవం ఆచరించే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉంది ఇక్కడ చాలామంది, నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మార్చి 5 నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా రైతాంగం పక్షాన పిడికిలి బిగించి చాలా గట్టిగా పోరాటం చేయాలని చెప్పి కూడా మన పార్లమెంట్ సభ్యులను కూడా నేను కోరుతా ఉన్నాను. లోక్సభ అయినా రాజ్యసభ అయినా అందరూ కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. రైతాంగం ఎంత బలంగా ఈ విషయం కోరుతున్నదో ఢిల్లీలో తెలియజేయాలి. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు 3-4 విషయాలు మనం అనుకుందాం. మీరందరూ కూడా దయచేసి గట్టిగా మనసు పెట్టాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా. మీకు ఫైల్స్ ఇచ్చినారు, దానిలో 2 కాగితాలు ఇచ్చినారు. ఒకటి గ్రీన్ పేపరు, ఇంకొకటేమో పింక్ కలర్ పేపర్ మీకు ఇచ్చినారు. ఈ పేపర్లు నిన్న ఇస్తే దక్షిణ తెలంగాణ ప్రాంతీయ సదస్సులో దాదాపు 3400 ప్రశ్నలు వచ్చినాయి. సూచనలు కానీ ప్రశ్నలు కానీ వచ్చినాయి. అంటే వచ్చిన సభ్యులు ఎంత తీక్షణంగా ఆలోచన చేసినారు, ఎన్ని సూచనలు చెప్పినారు, ఎన్ని సందేహాలు ప్రశ్నలు అడిగినారనే దానికి అదొక ప్రబలమైన నిదర్శనం, శుభసూచకం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గ్రీన్ కలర్ మీదనేమో మీరు క్వశ్చన్స్ కదా, ఈ గ్రీన్ పేపర్ అంటే ఆకుపచ్చ పేపర్ మీద మీ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ చేసి అక్కడక్కడ బాక్సులు పెట్టినరు. మీరు ఆ బాక్సుల్లో వేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని క్వశ్చన్స్ యొక్క కామనాలిటీని బట్టి మళ్ళీ తయారు చేస్తారు. భోజనం తర్వాత మనందరం కూడా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా మైకులు ఉంటాయి, రిమోట్ మైకులు. పోచారం గారు నేను కోరుతా ఉన్నా, రిమోట్ మైక్స్ కొద్దిగా విరివిగా అందుబాటులో పెట్టించండి దయచేసి. జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి ఎవరికి చెప్పి అయితే మైకులు కూడా ఉంటాయి, మనం ఇంటరాక్షన్ సెషన్లో పాల్గొనవచ్చు. మీ యొక్క ప్రశ్నలు కనుక ఉన్నట్టయితే, మీకు ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నట్టయితే ఈ గులాబీ రంగు పేపర్ మీద మీరు రాసి ఆ బాక్సులలో వేస్తే మన లంచ్ టైంలో వాటిని కూడా ఎవాల్యుయేట్ చేస్తారు, మనం ఒక ఐడియా కూడా రావచ్చు. చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉండమండి, మనం మంచిగా లేము. గవర్నమెంట్లో కూడా గంతే ఉన్న, గవర్నమెంట్ ఏం చక్కదనం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా అంత మేధావులు లేరంటే, మా అంత కథ లేదంటే ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడింది. మీటింగ్ పిలిచి తెలంగాణ ఏ వస్తువు ఎంత తింటుందిరా అంటే అడిగితే చెప్పేటోళ్ళు లేడు. తెలంగాణ మనం తినేది అన్నం కదా, ముఖ్యంగా రొట్టె తక్కువ. ఎంత బియ్యం తింటాం లెక్క లేదు. తెలంగాణ కూరగాయలు ఎంత తింటుంది లెక్క లేదు. ఏ లెక్క కూడా లేదు. చాలా దారుణమైన పరిస్థితి. అందుకే మీకు ఒక సెట్ కూడా బుక్స్ ఇచ్చింది. ఈ బుక్స్ అన్ని ఇచ్చింది, మీకు ఇచ్చిండ్రు కదా, ఇచ్చిండ్రా లేదా? ఈ బుక్కులు ఇచ్చిండ్రు కదా, ఇవి కొంచెం పోయి సరం మీద పెట్టద్దు, ఇంటికాడ శ్రద్ధగా చదవాలి. ఏ జిల్లా వాళ్ళు మనం ఏం తింటున్నాం ఏం తింటలేం, మన చరిత్ర ఏంది. మన వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారిని నేను ప్రత్యక్షంగా కోరితే మంత్రి గారి ఆదేశం మేరకు యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసినారు. చాలా పెద్ద సర్వే ఇది. తెలంగాణలో ఏం తింటున్నారు ఏం తింటలేరు ఏం సంగతి అనే లెక్కంతా తేల్చి ఆ పుస్తకాలలో మీ జిల్లా వివరాలు, మొత్తం రాష్ట్రం వివరాలు, 31 జిల్లాల వివరాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరందరూ చదివి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చూస్తే ఉప్పు వినియోగం. తెలంగాణలో ఉప్పు ఎంత తింటాం మనం? తెలంగాణలో ఉన్న పరిస్థితులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, వివిధ ఆరోగ్య సంస్థలు కావచ్చు, రికమెండ్ చేసింది ఎంత అంటే మనిషికి 5 గ్రాములు తినాలి. కానీ మనం ఎంత తింటున్నాం? 20 గ్రాములు తింటున్నాం. మరి తక్కువ తింటలేం. అందుకే జర రేషం ఎక్కువ. మనం రేషం ఎక్కువ కానీ బీపీ ఎక్కువ అవుతుంది. బీమారీలు అవుతుంది. మన కడియం సార్ గారు చెప్తే వెనకాల బీపీ కూడా ఎక్కువ అవుతుంది సార్. అయితే 5 గ్రాములు తినే బజాయ్ 20 గ్రాముల ఉప్పు తింటున్నాం. ఇండియా యావరేజ్ ఏమో 11 గ్రాములే ఉంది. దేశం యావరేజ్ 11 గ్రాములు తింటున్నారు. మనకి తెలంగాణ రికమెండ్ చేసింది 5 గ్రాములు, కానీ మనం తింటున్నది 20 గ్రాములు. అంటే ఎంత ఎక్కువ తింటున్నాం? ఇది మంచిది కాదు, తక్కువ ఉపాయం చేయాలి. ఆయిల్స్ కూడా చాలా తక్కువ మనం వాడుతున్నాం. వాడే దానిలో ఎక్కువ సన్ఫ్లవర్ వాడుతున్నాం. కానీ సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు, మీ అందరికీ తెలుసు.
ఆయిల్ పొద్దుతిరుగుడు వాడుతున్నాం, అది మంచిదే. కానీ సన్ఫ్లవర్ మాత్రం మనం పండిస్తలేం. మనం ఏ ఆయిల్ అయితే ఎక్కువ తింటున్నామో వేరే రాష్ట్రం పండించింది తింటున్నాము, మన రాష్ట్రంలో మాత్రం మనం పండిస్తలేం. కాబట్టి దయచేసి సలహాలు సూచనలు ఇవ్వాలి. రెండవది మీ ప్రశ్నలు అడగాలి. మూడవది ఆ పుస్తకాలు మీరు చదవాలి. చదివినటువంటి ఆ విజ్ఞానాన్ని మీ గ్రామాలలో మీ గ్రామ రైతు సమన్వయ సమితుల ద్వారా రైతాంగానికి ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ అసలు కథకు వద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతూ నేను చెప్పిన బంగారు తెలంగాణ కావాలి. వాటికి నేను నోటి మాడుతున్నా అవుతుందా? బంగారు తెలంగాణ కావాలంటే పాడి పంట సమృద్ధిగా ఉండాలి. అది మొదటి మెట్టు. పాడి పంట ఉన్నది 2 పూటల 3,64,00,000 మందిని మంచిగా కాయగూర ఇంత సల్లా సమర్తోని తింటాం, కంటి నిండా బంటం అంటే గదే బంగారు తెలంగాణ. ఇక మీది ఎవడైనా ఇంత సంపాదించుకొని ఇక ధనవంతులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఐటీ చదివేటోడు, ఇంజనీరు, అదంతా ఇక క్లాస్ 1 మీదికి పోతూ ఉంటుంది. మొట్టమొదటి బేసిక్ ఏంటంటే కూడు గుడ్డ పాడి పంట అందరు కడుపు నిండా తినేటువంటి పరిస్థితి, చల్లటి వాతావరణం, ఆగమాగం లేకుండా అడివడివి లేకుండా ఉండాలి. బంగారు తెలంగాణకు తొలిమెట్టు అదే. ఆ తర్వాత ఇక జీడిపి, జిఎస్డిపి, పరిశ్రమలు, ఆదాయం, ఉద్యోగాలు, ఐటీలు, గీటీలు అవన్నీ ఉంటాయి. ఇక మొట్టమొదటి బేసిక్స్ ఇవి కావాలి. బంగారు తెలంగాణకు అది వాకిలి. మరి అది సాధ్యం కావాలంటే ఎట్లా, ఏం చేయాలి? ఇవాళ రైతులు బంగారం పండించాలి, రైతులు అప్పులు లేకుండా ఉండాలి, రైతు ఇంటి ముందరకు గంగిరెద్దు వస్తే ఓ షాటెడ్ వడ్లు పెట్టే పరిస్థితి ఉండాలి, రైతులు ఏమైనా బిచ్చమడుకునే పరిస్థితి ఉండద్దు అంటే మనం దాన్ని సాధించడానికే నడుము గట్టినం. ఇవాళ రైతు సమన్వయ సమితిలు వేసుకున్నాం, ఒక ప్రణాళికాబద్ధంగా పని మొదలుపెట్టి ముందుకు పోవాలని నిర్ణయం తీసుకొని ఉన్నాం. దీని మీద ఇక లేచినోడు లేవనోడు, ఏం తెలియనోడు, ఎన్నడు మొదలు పెట్టినోడు, ఏ ప్రయత్నం చేయనోడు అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ దీంతోనట స్థానిక సంస్థలు నిర్వీర్యమైతాయట. స్థానిక సంస్థలకు దీనికేం సంబంధం? మోకాలుకును బోడిగుండుకు ముడిపెట్టినట్టు. వాళ్ళు చేసేది గ్రామం పరిశుభ్రత ఉంచాలి, గ్రామ ట్యాక్సులు వసూలు చేయాలి, గ్రామ శానిటేషన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉన్నాయి. ఇలా గ్రామ పంచాయతీకి వ్యవసాయానికి ఏం సంబంధం లేదు. రైతు సమన్వయ సమితి చేసేది పూర్తి వ్యవసాయ రంగానికి సంబంధించిన బాధ్యత. రైతులకు కావాల్సిన విద్యను అందించడం అంటే పూర్తి స్థాయి తప్పుడు ప్రచారం, నిరాధారమైనటువంటి ఆరోపణ, అది ఎటువంటి సంబంధం కూడా లేదు. రైతులు బాగుపడాలి, పని ప్రారంభం కావాలి. రైతులు బాగుపడాలంటే ఏం కావాలి? మొట్టమొదలు కావాల్సినటువంటి నంబర్ 1 యూనిట్, ఒక 5-6 విషయాలు ఇన్పుట్స్ కావాలి. ఇన్పుట్ నంబర్ 1 భూమి కావాలి. మనకు మంచి భూమి ఉన్నది, దాదాపు 1,00,00,000 ఎకరాలు 2 పంటలు పండించే అవకాశం ఉంది. మిగతా తక్కువ పంటలు అంటే ఒక 30, 40, 50 లక్షల వరకు ఒక పంట పండించే, అంటే యాసంగి పంట 50 లక్షల లోపే రెండో పంట కూడా పండించేటువంటి అవకాశం. సరే, భూమి ఉన్నది, ఒక సాధనం ఉంది. దానికి కావాల్సిన రెండవ సాధనం నీరు. సమైక్య రాష్ట్రంలో మనం దెబ్బతిన్నాం, దారుణంగా దెబ్బతిన్నాం. మనను మోసపుచ్చినరు, మన వాటా మనకి ఇయ్యలే. ప్రాజెక్టు కడతామని చెప్పినారు, కానీ కాగితాలు ఉన్నాయి కానీ నీళ్ళు రాలే. ఈరోజు మీ అందరి కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. మేజర్ ఇరిగేషన్ కాకుండా మొట్టమొదలు మనం మిషన్ కాకతీయతను మొదలు పెట్టుకున్నాం. కాకతీయ రెడ్డి రాజులు ఆనాడు పుణ్యం కట్టుకొని తవ్వించినటువంటి చెరువులు, తటాకాలు, అదే విధానాన్ని మన నిజాం నవాబులు, కులీ కుతుబ్ షాయిలు కూడా కొనసాగించినారు. నిజాం నవాబు కట్టించినటువంటి ఒక ప్రాజెక్టు పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అప్పర్ మానేర్ ప్రాజెక్టు కూడా నిజాం నవాబు 1940s కట్టించినటువంటిది. శనిగరం చెరువేమో కాకతీయ రాజులు కట్టినారు, అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ ఏమో నిజాం నవాబులు కట్టినారు. మన కరీంనగర్ బార్డర్లో ఉండేటువంటి సదర్ మార్ట్ ప్రాజెక్టు, మన మెట్పల్లి నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో ఉండేటువంటి గంగా నాలా ప్రాజెక్టు, గంగా నాలానే కదా, గంగా నాలా ప్రాజెక్టు కూడా నిజాం కాలంలో నిర్మించినటువంటివే. పాలేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో నిజాం గారు నిర్మించిందే. మహబూబ్ నగర్లో కోయిల్ సాగర్ నిజాంల పీరియడ్లో నిర్మించిందే. మెదక్ జిల్లాలో గన్పూర్ ఆనికట్, నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఇవన్నీ కూడా నిజాం రాజులు నిర్వహించినారు. లక్నవరం, గణపురం, పాకాల, రామప్ప,
కాకతీయ రాజులు తవ్వించినారు. సమైక్య పాలనలో 75,000గా ఉన్నటువంటి చెరువులు సర్వనాశనం చేసినారు, ధ్వంసం చేసినారు. వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించుకొని ఆ రాజులతోనే మళ్ళీ వాళ్ళ పేరే పెట్టుకోవాలి, మనకు బరకతుంటుందనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ అనే పేరు మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మీ కళ్ళ ముందే మీ గ్రామాలలో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. అందరి ఊహలను తలకిందులు చేసి రైతులే మట్టిని తమ సొంత ఖర్చులతో పొలాలకు తీసుకొని పోతా ఉన్నారు. ఒక ఉద్యమంలాగా మిషన్ కాకతీయ కార్యక్రమం జరుగుతున్న విషయం మీకు తెలుసు. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్నగర్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక ఆన్ గోయింగ్ స్కీమ్స్, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, ఈ విధమైనటువంటి ప్రాజెక్టులు, కల్వకుర్తి వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. దేవాదుల కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంవత్సరంలోనే మిడ్ మానేర్కి నీళ్లు రావాలి. మిడ్ మానేర్కి వచ్చే వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీని నింపుకోవాలి, దాన్ని పునరుజ్జీవం చేయాలని చెప్పి కూడా ప్రణాళిక వేసుకొని మేఘాల మీద మనం పనులు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి కాళేశ్వరం నీళ్లు వరద కాలువలో పడితే కరీంనగర్ జిల్లా రైతు నేను బతికుండగా మాత్రం ఆకాశం దిక్కు చూడడు, వర్షం చుక్కల కోసం ఎదురు చూడడు, రోహిణి కార్తీల్నే నార్లు పోసి నాటేసే పరిస్థితికి పోతాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి కరీంనగర్ జిల్లా. నా కలలో ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉండే 4 జీవధారలు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే మధ్య ఉన్నటువంటి మానేర్ మీద చెక్ డ్యాంలతోని మిడ్ మానేర్ కింద లోయర్ మానేర్, దాని కింద రాజేందర్ గారు మొన్ననే అతను కొట్లాడి 7-8 గల చెక్ డ్యాంలు మంజూరు చేయించినారు. బహుశా కొన్ని స్టార్ట్ అయి నడుస్తూ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని కూడా ఇప్పుడు ప్రారంభం చేయబోతా ఉన్నారు. నిన్ననే నేను ఫైల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజు ఇప్పుడు యుద్ధంలాగా జరుగుతాయి. 90 కిలోమీటర్లు ఎల్ఎండి నుంచి మానేరు గోదావరిలో కలిసే వరకు ఉన్న 90 కిలోమీటర్లలో సుమారు 10-15 చెక్ డ్యాంలు కట్టబోతూ ఉన్నారు. అప్పర్ మానేరు నుంచి మానేరు నది కరీంనగర్ జిల్లాకు దక్షిణ భాగం నుంచి అటు ఉత్తరంలో గోదావరిలో కలిసే వరకు కరీంనగర్ దక్షిణానికి అదొక జీవధార. దాని తర్వాత రెండవ జీవధార వరద కాలువ, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఏదైతే పెట్టుకున్నామో 1.5 టీఎంసీల నీళ్లతోని 365 రోజులు మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ వరద కాలువ కూడా నీళ్లతోని కలకలలాడుతూ నిండే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 365 రోజులలో ఎప్పుడు కూడా అది ఎండిపోదు. దాని నుంచి కూడా గతంలో కాకుండా దాని కింద ఇటుపక్క అటుపక్క ఉండే చెరువులు నింపడానికి శాంక్షన్లు చేసినాం. తూముల నిర్మాణాలు కూడా అగమేఘాల మీద చేయబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అది ఇంక రెండవ జీవధార. మూడవ జీవధార మన కాకతీయ కెనాల్, కాకతీయ కాలువ. దాని నుంచి ఎప్పుడు కూడా 2 పంటలకు నిరంతరంగా నీళ్ళు వస్తూనే ఉంటాయి. 4వ జీవధార భగవంతుడు ప్రకృతి మనకిచ్చినటువంటి మహాగోదావరి నది. 230 కిలోమీటర్ల గోదావరి 65 టీఎంసీల నీళ్లతోని ఎప్పుడు కూడా 365 రోజులు జలకళ సంతరించుకొని ఒక అద్భుతమైన దృశ్యం నా కళ్ళలో ఉంది. నేను దాన్ని నా కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఒక 7-8 నెలల తర్వాత మీరందరూ కూడా చూడబోతారని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏ కరీంనగర్లో సింహగర్జన చేసి జై తెలంగాణ అన్నమో జర్ర 4 నెలలు 5 నెలలు ఈ సంవత్సరమే డిసెంబర్ నెలలో అద్భుతంగా చాలా పాలు గారేటువంటి జీవధారలతో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా మనం చూడబోతా ఉన్నాం. దీని కిందనే ఉన్నటువంటి వరంగల్ జిల్లా, మన స్పీకర్ గారి జిల్లా, మన డిప్యూటీ సీఎం కడియం సీఆర్ గారి జిల్లా. అక్కడ కూడా అద్భుతంగా దేవాదుల 100 టీఎంసీల నీళ్లు కేవలం వరంగల్ జిల్లాకే తీసుకునేటువంటి జీవధార దేవాదుల ప్రాజెక్టు. ఎల్ఎండి నుంచి పోయే కాకతీయ కాలువ ఒక అద్భుతమైన జీవధార. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి వసతులు, కొన్ని మల్కాపూర్ రిజర్వాయర్, కొన్ని రిజర్వాయర్లు కట్టాలని ప్రతిపాదనలు తెచ్చినారు. అవన్నీ కంప్లీట్ చేసుకుంటే 365 రోజులు వరంగల్ జిల్లాలో ఆల్మోస్ట్ 95% భూభాగం 2 పంటలు పండిస్తారు. హుషారున్న తెలివిన రైతులు 3వ పంట కూడా పండించే అవకాశం ఉంటుందని మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి జీవధారలతోని కాళేశ్వరం ప్రాజెక్టుతోని మన ఉత్తర తెలంగాణ, ఇటు మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, సీతారామతోని ఖమ్మం కావచ్చు, అద్భుతంగా తయారు కాబోతా ఉన్నది. దక్షిణ తెలంగాణలో డిండి, నాగార్జున సాగర్లో మన వాటా నిర్మాణంలో ఉన్న ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్, ఆన్ గోయింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా,
వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా 35,000 కోట్ల రూపాయలతోని మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం శరవేగంగా నిర్మాణం అవుతా ఉన్నది. అద్భుతమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈటల రాజేందర్ గారిని ఇక్కడ చెప్పకూడదు, వ్యతిరేకం అవుతుంది. కానీ పోయినసారి కంటే కూడా ఎక్కువ బడ్జెట్ ఈ సంవత్సరం భారతదేశ చరిత్రలో మేజర్ ఇరిగేషన్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దేశంలో ఏ రాష్ట్రం కానీ ఖర్చు పెట్టినటువంటి ఖర్చును ఈ బడ్జెట్లో ఈటల రాజేందర్ గారు ప్రతిపాదించబోతా ఉన్నారు. అది ఒక అపురూపమైనటువంటి తెలంగాణ సృష్టికి దారి తీయబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే ఇటువంటి మహత్తరమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, దీనిని వదిలిపెడితే వర్షం నీళ్లు, ప్రాజెక్టులు, చెరువుల తర్వాత మనకు అందుబాటులో ఉండేటి భూగర్భ జలాలు. భూగర్భ జలాలు తోడుకోవాలంటే చెరువులు నాశనం చేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయింది. తెలంగాణలో 600 ఫీట్లు, 500 ఫీట్లు, 700 ఫీట్లు పోతే బోర్ లేదు. అయినా 23 లక్షల పంపు సెట్లు బతకాలి కాబట్టి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైతులు 23 లక్షల బోర్వెల్లు నిర్మాణం చేసినారు. అవన్నీ ఉపయోగంలో ఉన్నాయి. వాటి కోసం 24 గంటల కరెంటు కావాలని చెప్పి మనం కలగన్నాం. ఆయన ఎవరో పుణ్యాత్ముడు కట్టబట్టి చూపించిన టీవీలో, తెలంగాణ అయితే మీకు కరెంటే రాదు, సింహం చీకటవుతుంది, మీరు సన్నాసి అయిపోతారని చెప్పిండు. చెప్పినోడు సన్నాసి అయింది కానీ మనం కాలే. ఇవాళ బాజాప్తా డంకా బజాయించి 24 గంటల కరెంటు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇదే జిల్లా జమ్మికుంటలో భిక్షపతి అనే ఒక సోదరుడు రాత్రిపూట పోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఉద్యమ నాయకునిగా నేను రాజేందర్ గారు కలిసి ఆ రోజు జమ్మికుంట పోయి కన్న నీళ్ళు పెట్టుకున్నాం. ఆ దుస్థితి మన రైతాంగానికి, మన ప్రజలకు పోవాలని అహోరాత్రులు పనిచేసి దాన్ని సాధించుకున్నాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీ బిడ్డగా, మీ సోదరునిగా, ఇక తెలంగాణలో కరెంటు పోయే ప్రశ్న రాదు. ఒక సెకండ్ కూడా కరెంటు పోనీయం. దానికోసం సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కానీ కరెంటు మాత్రం బాధ రానీయమని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. దాని తర్వాత రైతులకు కావాల్సింది పెట్టుబడి. దాన్ని కూడా మనం సమకూర్చుకుంటా ఉన్నాం. 12,000 కోట్ల రూపాయలతోని రైతాంగానికి 2 పంటలకు ఏడాదికి 8,000 రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినాం. బేజాప్తా కాదు, బాజాప్తాగా బడ్జెట్లో పెట్టి బడ్జెట్ డబ్బునే మన రైతాంగానికి పెట్టుబడిగా ఇవ్వబోతా ఉన్నాం. ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి మే చివరి వరకు కూడా చెక్కులన్నీ కూడా మన శాసనసభ్యులే తెచ్చి గ్రామాలలో ప్రతి రైతుకు డైరెక్ట్గా మన ఎమ్మెల్యేలే రైతుల చేతిలో పెట్టి దండం పెట్టి ఆ చెక్కులు అందజేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చెక్కులు వద్దా ఏంది మరి? సప్పట్టే కొడతలేరు ఏంది? నాకు అర్థం కాదు. చెక్కులన్నీ పంచుకుంటాం. అది చెక్కులు ఊకే ఇయ్యరాదు, యాస్ట వస్తుంది. యాసంగి వరకు నవంబర్ 19, 20 తారీఖు ఉన్నది. అది 18 నవంబర్ 18 మంచి రోజు ఉన్నది. ఆ రోజు నుంచి నవంబర్ వరకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను నిన్ననే చెప్పిన, ఆయన లక్ష్మీపుత్రుడు. ఆయన అడుగుపెట్టిన కాడికి వ్యవసాయం మంచిగా అవుతా ఉన్నది. నిజామాబాద్లో కూడా సపోర్ట్ కొట్టరా? నేను పోచారం గారి పేరు చెప్తే నిజామాబాద్లో అన్నం తినరాలేదా? తిన్నారా లేరా? అచ్చా, వెనకకు పోయినారు మీరు. వ్యవసాయ మంత్రులు మీరు రుబాబుగా ముందర వ్యవసాయాలు వెనక పోతారా? హుషారు లేరు మీరు. శ్రీనివాసరెడ్డి గారు ఆయన స్వయంగా రైతు, ఆయన రైతు బిడ్డ. వ్యవసాయం గురించి సమగ్రమైన అవగాహన ఉంది, స్వానుభవం ఉంది, సొంతంగా అనుభవం ఉంది. ఆయన దగ్గర గిరిజన సోదరులను లంబాడీలు మక్క పంట వేసి 52 క్వింటాలు 53 క్వింటాలు పండిస్తారు ఒక ఎకరానికి బాన్సువాడ నియోజకవర్గంలో. ఆయన అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2-3 ఊర్ల పొత్తుల ఒక కరెంట్ సబ్స్టేషన్ కట్టించినాడు. నిజాం సాగర్ వాడుకోవడమే కాదు, నిజాం సాగర్లో నీళ్ళు లేనప్పుడు కూడా ఆ లంబాడి సోదరులు కావచ్చు, ఇతర సోదరులు కావచ్చు, గర్వంగా కాలరెత్తి పంటలు పండించుకునే విధంగా 2 గ్రామాలకు మధ్యలో 3 గ్రామాలకు మధ్యలో ఒక సబ్స్టేషన్ పెట్టించి గొప్ప రైతు బిడ్డగా కీర్తిని, ప్రతిష్టను సంపాదించిన వ్యక్తి ఆయన. వ్యవసాయ శాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్న నాటి నుంచి మీకు సబ్సిడీ ట్రాక్టర్లు కావచ్చు, యాళ్ళకి ఇత్తనాలు అందియడం కావచ్చు, యాళ్ళకి ఎరువులు అందియడం కావచ్చు, అన్ని పనులు కూడా మీకు సమకూరుస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసి 24 గంటల కరెంటు మీకు ఇచ్చి 12,000 రూపాయలు రైతాంగానికి 8,000 చొప్పున పంట పెట్టుబడి కూడా మీకు అందిస్తూ ఉన్నారు.
రేపు మీ ద్వారా మీరు వాయికగా మీ ద్వారా పంటకు కనీస మద్దతు ధర కూడా రాబట్టబోతా ఉన్నారు అటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టినాను. ఆ విధంగా ఆయన మంచి మంత్రిగా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయనకు తోడుగా మరొక రైతు బిడ్డ, వీరిది నిజామాబాద్ జిల్లా, సుఖేందర్ రెడ్డి గారిదేమో నల్గొండ జిల్లా. ఆయన కూడా స్వయంగా 30-40 ఎకరాల వ్యవసాయం చేసే రైతు. జిల్లాకు పోతే తప్పకుండా పొలం కాడుకోయి ఒక రోజు ఉండేటువంటి రైతు. ఆయన మనందరికీ గ్రామం నుంచి మొదలుకుంటే ఇలా రైతు సమన్వయ సమితి మన సైన్యం చిన్న సైన్యం కాదు. 1,61,000 మంది ఉన్నాం. 1,61,000 మందికి పెద్ద కాపు శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన తర్వాత పెద్ద కాపు ఆయన మన సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వీళ్ళ నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలి, ఫలితం సాధించాలి. అన్నీ ఒకసారి సాధ్యం కావు. ఈ సంవత్సరం పట్టుబట్టి జట్టుగట్టి 2-3 విజయాలు సాధించాలి. మీకు తోడుగా అండదండగా మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ యొక్క స్థానిక సంస్థల ప్రతినిధులు, మీ జిల్లా మంత్రివర్యులు, మీ జిల్లా పార్లమెంట్ సభ్యులు కూడా మీకు వెన్నుదన్నుగా ఉంటారు. అందరం కలిసి ఒక యజ్ఞంలాగా విజయం సాధించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏం కావాలి మరి? విజయం సాధించడానికి అవసరమైన శక్తి ఏంది? శక్తి ఏంటంటే రైతుల యొక్క ఐకమత్యం. ఆర్గనైజ్డ్ ఫార్మాట్లోకి అసంఘటితంగా ఉన్న రైతాంగాన్ని సంఘటిత రంగంలోకి మార్చడం మొట్టమొదటి తొలిమెట్టు కావాలి. దానికి కొన్ని కారణాలు మీకు అలకగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హైదరాబాద్ నగరంలో, కరీంనగర్ లాంటి నగరంలో చెత్త కుండీలలో పోయి ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు ఏరుకుంటూ కూడా ఒక యూనియన్ ఉన్నది, అసోసియేషన్ ఉన్నది. అమాలలో కూడా యూనియన్ ఉన్నది. అందరు ఉద్యోగస్తులకు యూనియన్ ఉన్నది. ప్రపంచం మీద యూనియన్ లేనోడు ఎవడైనా ఉన్నాడంటే ఒక రైతులే, మనమే కదా. మనకు దిక్కు లేదు, దివాణం లేదు, ఐకమత్యం లేదు. ఏం పంట ఎత్తామో నువ్వేసేది నాకు తెలియదు, నేనేసేది నీకు తెలియదు. డబ్బన ఒకటి టమాటా పెట్టిండు అనుకో, వానికి కిస్మత్ మంచుకుంటే 60 రూపాయలు వలికింది. కథ మొత్తం టమాటా పెట్టుడే. వాడి నోట్లు ఇంతమాను, మన నోట్లు ఇంతమాను. వాడు మునిగే, మనం మునిగే. మొత్తం మనకు మనమే శత్రువు అవుతా ఉన్నాం, పోటీ అవుతా ఉన్నాం. అంటే ఈ పరిస్థితి నివారించాలి. నివారించాలంటే ఐకమత్యం సాధించాలి. సంఘటితమైతే మన దేశానికి వచ్చిన పెద్ద జబ్బు జాడ్యం ఏంటంటే సంఘటిత శక్తిలో ఉన్నటువంటి పవర్ ఏందో ప్రజలకు తెలియదు, దాన్ని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం చెప్దాం. సంఘటిత శక్తి అంటే ఏళ్ళతో కొడితే దెబ్బ తగులుతుందా? తగులుతాదే? వినబడతలేదు. పిడికిలు బిగించి కొడితే ముఖం పచ్చడవుతుందా? సంఘటితం అంటే గింతే. అసంఘటితంగా ఉండడం అంటే ఏళ్ళలాగా ఉండడం. సంఘటిత పడడం అంటే 5 ఏళ్ళ దగ్గరికి వచ్చి పిడికిలుగా ఉండడం. ఏలుగా ఉంటే శక్తి లేదు, పిడికిలైతే శక్తి ఉన్నది. రైతులు విడివిడిగా ఉంటే, ఎవరికి వాళ్ళమే ఉంటే మనకు ఆ శక్తి రాదు. అదే ఐకమత్యంగా ఉంటే అద్భుతమైన శక్తి వస్తుంది. దేన్నైనా లొంగదీయచ్చు. ఎక్కడి నుంచి బిగిన కావాలి? మనం 2-3 సాధిద్దాం అనుకున్నాం. ఒకటి, రైతులం కాబట్టి, మట్టి బిండి బంగారం తీసేవాళ్ళం కాబట్టి, దేశానికి అన్నం పెట్టేవాళ్ళం కాబట్టి, అడుగు అడుగులో మన ప్రతి అడుగులో నిజాయితీ ఉండాలి. మనం పైరవికారులుగా మారవద్దు. ధర్మం, న్యాయం ఏదైతే ఉందో, రైతులకు ఏదైతే ధర్మం జరగానో మన రైతు సమన్వయ సమితిల నాయకత్వంలో అదే జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేసినారు. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళనే పెట్టినండి అన్నారు. 100కు 100% పెడతాం, టీఆర్ఎస్ పార్టీలో ఉంటారని కూడా నేను చెప్పిన. తెలంగాణ కోసం కొట్లాడినాడు. అటుకులు బుక్కినమో, అన్నం తిన్నామో, ఉపాసం ఉన్నామో, 15 సంవత్సరాలు పేగులు దిగేదాకా తెలంగాణ కోసం కొట్టాడిన బిడ్డలే ఇలా రైతుల కోసం కూడా ఉంటారు. మిమ్మల్ని పెట్టాం, టీఆర్ఎస్లనే పెడతామని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి నా ప్రార్థన, నేను మీ అందరికీ కూడా మరొక్కసారి చేతులు జోడిస్తూ ఉన్నాను. చాలా గురుతరమైన బాధ్యత మన బుధాల మీద ఉంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అందువల్ల చాలా బాధ్యతతోని ఈ బాధ్యతను తీసుకోవాలి, బాధ్యత నిర్వర్తించాలి. మన రైతులు విజయం సాధించే దానిలో అద్భుతమైన పాత్ర మనం పోషించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఐక్యపరచాలి.
ఎట్లా 2-3 చిన్న ఉదాహరణలు నేను చెప్తా మీకు. పంట కాలనీలు చివరిది, అది హై క్వాలిటీ, మొట్టమొదలు బిగిన్ కావాల్సింది. ఒక మాట చెప్తా, కల్తీ విత్తనాలు వచ్చినాయి, రైతు దెబ్బతినిపోయిండు, పేపర్లో చదువుతాం. ఆ రైతు పోయి ధర్నా చేస్తాడు, వాంతో మనం కూడా పోయి లొల్లి చేస్తాం. ఆమెనోడు అవతల పడతాడు, దొరకడు. ఒక్క మాట దయచేసి గుండె మీద చేసుకుంటే, కల్తీ ఇత్తనం అనేది మన అగ్గిపెట్టనా, సాటుకు జేబులో దాచుకుంటాడా? కల్తీ ఇత్తనాలు కూడా రూములు ఉంటాయి, గోడౌన్లు ఉంటాయి. కల్తీ అమ్మటోడు కూడా మనకు తెలియదా? మన ఊర్లో మన మండలంలో ఎవడో మనకు తెలియదా? మనం అనుకున్నాక కల్తీవాడు ఉంటాడా మన ఏరియాలో? మనం ఒక పట్టుబడితే మన రైతులు మనం అందరం అనుకుంటే, మన అధికారులు అందరూ అనుకుంటే ఉంటాడా కల్తీ ఇత్తనం అమ్మేవాడు? ఇప్పుడు మనకు ఐకమత్యం లేదు. నాకు పట్టలేదంటే పట్టలేదు, నీకు పట్టలేదు, నాకు పట్టలేదు, వాంది పోయింది, నాకేం కాలేదు, రేపు నీకు కూడా జరగచ్చు కదా, అదే మోసం. కాబట్టి కల్తీ విత్తన వాళ్ళని ఎవడెవడైతున్నాడో వాళ్ళు ఇంచుమించు మీకు తెలిసే ఉంటారు. ఎక్కడో నక్కడనే అందుకోండి, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపండి. అద్భుతంగా ప్రభుత్వం కూడా పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకుంటా ఉన్నది. మనకు మనమే కాపలాదారులుగా ఉండాలి. బొంబాయికెళ్ళో అమెరికాకెళ్ళో వచ్చి మనల్ని ఎవరు రక్షించరు. ఏ గ్రామంలో ఉన్న రైతు సమన్వయ సమితి ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. ఏ మండలంలో రైతు సమన్వయ సమితి ఆ మండలానికి కథానాయకులు కావాలి. జిల్లా వాళ్ళు జిల్లా కథానాయకులు కావాలి. సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అక్కడ ఉండే రాష్ట్ర కమిటీ కూడా కథానాయకులు కావాలి, నాయకత్వం వహించాలి. అప్పుడే మన సమస్యలు మనం తీర్చుకోగలుగుతాం తప్ప వేరే విధంగా సాధ్యం కాదు. కాబట్టి దయచేసి మొట్టమొదటి దెబ్బ నెక్స్ట్ వర్షాకాలంలో ఎవడన్నా కల్తీ ఇత్తనం తేవాలంటేనే గజ్జున వనికి సావాలి తెలంగాణలో. ఆ భయం మనం పుట్టియాలని చెప్పి ఉక్కు పాదం మోపాలి, మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, మీకు మీరే కాపలదారులుగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. రెండవది, మునుపు ఎప్పుడు కూడా లేకుండే, ఏ పంట ఏ ఊర్లో ఏం పంట ఉన్నదో ఎవరికి తెలియదు. ఏదో కాకి లెక్కలు అంచనాలు తప్ప వాస్తవాలు తెలివై. అందుకే ఈరోజు 5,000 ఎకరాల ఒక్కల చొప్పున 5,000 ఎకర్స్కు ఒక్కల చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది ప్రభుత్వం. 2,638 మంది, అంతే కదా సార్? 2,638 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు. ఇంగ్లీష్లో వాళ్ళను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటారు, AEO, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. 5,000 ఎకరాలకు ఒక ఆయన ఉన్నాడు. ఒక్కొక్క మండలంలో 3 కానీ 4 కానీ 5 కానీ ఈ యూనిట్లు ఉన్నాయి, AEO యూనిట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చినాం, మంచి ఐపీఎల్ కొనిచ్చినాం. ఒక్కొక్క AEO కింద 700, 600 నుంచి 1000 వరకు 1,100 వరకు మాత్రమే రైతులు ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో లేరు. ఇలా రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక జాగా దిక్కులేదు. ఎక్కడ కూర్చొని అర్థం కాదు. మనకు ఆఫీస్ లేదు, దఫ్తర్ లేదు, ఏమి లేదు. రైతు వేదికలు ఈ 5,000 ఎకరాల పొత్తుల ఒక రైతు వేదికకు కూడా 300-400 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయబోతా ఉన్నాం. 12 లక్షలకు ఒకటి చొప్పున రైతు వేదిక కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. నిన్న చాలామంది ముందుకొచ్చి ఒక్కొక్క ఎకరం డొనేషన్ ఇచ్చినారు. ఈ రైతు వేదికల కోసం జాగా పెద్ద భూస్వాములు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, గ్రామంలో భూమి ఉంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సేకరించండి, దాతల నుంచి సేకరించండి, ప్రభుత్వ భూమి ఉంటే సేకరించండి, లేదుగా తప్పని పరిస్థితి అంటే అక్వైర్ చేసుకుందాం. కానీ మొత్తం మీద రైతు వేదికలకు వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ రైతు వేదికల కోసం అనేక రకాలుగా డొనేషన్ల రూపం కావచ్చు, సర్కారు జాగాలు కావచ్చు, కొనడం కావచ్చు, ఏదో ఒక పద్ధతిలో వెంటనే రైతు వేదికల జాగాలు కూడా సేకరించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు కూడా జిల్లా నాయకులు, మండల నాయకులు కూడా ఆ విషయంలో బాధ్యత వహించాలి, మీరు సహకారం కూడా అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అక్కడ ఆ సెంటర్లో చిన్న హాల్ కట్టుకుంటాం, ముందు పెద్ద 5 స్టార్ లాగా కాకుండా ఒక మామూలుగా హాల్ కట్టుకుంటాం, 2 మైకులు పెట్టుకుంటాం. ఆ 5,000 ఎకరాలలో ఉన్న రైతులు పంటలు ఎట్లా వేస్తున్నాం, మంచి ఏంది చెడ్డ ఏంది అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేటువంటి ఏర్పాటు కావాలి. ఒక ఐకమత్యం రావాలి. ఎరువులు ఎట్లా వేయాలి, ఫలాంతి ఎట్లా వేయాలి, శాస్త్రీయమైన అవగాహన, విత్తనాలు ఏవి మంచివి, పంటలు ఏవి మంచి, అవన్నీ కూడా కావాలి. ఆ ప్రిలిమినరీ డిస్కషన్ అక్కడ జరగాలి. తెలంగాణలో రాబోయే జూన్ నుంచి ఏ ఒక్క ఎకరంలో ఏ పంట ఉన్నదో మనకు తెలియాలి.
ఇలా ఎక్కడ ఎంత పంట ఉన్నదో ఎవరికి తెలియదు. పంట పండితే మార్కెట్కు ధాన్యం ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. అర్థమే కాదు. మార్కెట్ కమిటీ కాడ లొల్లి. ఎందుకు లొల్లి అండి? ఏం లొల్లి? ఈ లొల్లిలో కూడా ఓ కథ, అది మళ్ళీ చెప్తా, తర్వాత చెప్తా. ఎందుకు గడబడైందండి మార్కెట్ కమిటీ కాడ? రెండు కారణాలు. ఒకటి, ఎవరికి పడితే వాళ్ళే ఇష్టం వచ్చినట్టు రైతులు మార్కెట్కు రావడం. అంటే ఇబ్బడి ముబ్బడిగా పంట చేతికి వచ్చిన టైంలో ఆగమాగం అడివడివి కొందరేమో కళ్ళ కాన్నే అమ్ముకుంటారు. ఇక మిగిలిన వాళ్ళు పోలోమని ఒకటే రోజు 500 ట్రాక్టర్లు వస్తాయి. 500 ట్రాక్టర్లు ఒకటే రోజు వస్తే మరి జోకెటోడు ఉన్నాడా, కొలిసేటోడు ఉన్నాడా, మోసే అమ్మాయిలు ఉన్నాడా? కాంటా అవుతుందా, జరుగుతుందా? అదేం లేదు. కాంటా కాదు. వచ్చిన రైతు పడిగాపులు పడాలి, ఆయన్నే పండాలి. రాత్రి బల్లుమని వర్షం పడుతుంది. వర్షం పడితే మళ్ళీ తడిచిన ధాన్యం నేను కొనని వాడంటాడు. మళ్ళీ అదో ధర్నా, మళ్ళీ అదో లుల్లి. ఇక దానికి గొప్ప గొప్ప రాజకీయ పార్టీలని మన దగ్గర వెంటనే జెండా పట్టుకొని ధర్నా చేస్తున్నాడు. ఎవరంటే 3 ఏళ్ల కింద వాడే సర్కారు. 40 ఏళ్ళు వెళ్ళినోడు వాడే. 40 ఏళ్ళు వెళ్ళినోడు వాడు. ఇక పొడితే అంత కింద మీద అయిందట. ఇప్పుడు వెంటనే ధర్నా. 10 ఏళ్ళు, మొన్నటిదాకా 10 ఏళ్ళు వాళ్ళే గవర్నమెంట్ వెళ్ళిండ్రు. అంతకుముందు 10 ఏళ్ళు పసుపచ్చ జెండా ఓడున్నాడు. వీళ్ళు పెద్ద ఫేషన్ నేర్చుకున్నారు వీళ్ళోటి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా అంతే. బీజేపీ వాడు గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాడు ధర్నా, కాంగ్రెస్ వాడు గవర్నమెంట్ ఉంటే బీజేపీ వాడు ధర్నా. మీరు ఒక జోక్ మీరు చూసారు టీవీలలో. మనం కూడా పాల్గొన్నాం కదా రాజీవ్ రహదారి ధర్నాల, రాజీవ్ రహదారి దిగ్బంధంలో. ఏది కరెంటు మంచిగా రాకపోతే నేను స్వయంగా చూసిన 30 ఏళ్ళ అసెంబ్లీలో. కడియం సిఆర్ పోచారం కూడా చూసారు నాతో పాటు, చాలామంది చూసారు ఇక్కడ ఉన్నోళ్ళు. టీడీపీ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాడు ఎండిపోయిన కంకులు కందిలి ఎక్క తీసుకొని వస్తాడు యాడికి, అసెంబ్లీకి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే తెలుగుదేశం వాడు ఎండిపోయిన కంకులు తెస్తాడు. అసెంబ్లీకి ఎండిపోయిన కంకులు వచ్చినాయి, ఎక్కలు వచ్చినాయి, కందిళ్ళు వచ్చినాయి, కానీ రైతులకు కరెంట్ రాలే. వీడుంటే వాడు తెస్తాడు, వాడుంటే వీడు తెస్తాడు తప్ప వీడు కరెంటు తేలే, నా వాడు కరెంటు తేలే. కరెంటు తెచ్చినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక గులాబీ జెండా వాడే కరెంటు తెచ్చాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది వాస్తవం. అసెంబ్లీలో కంకులు బంద్ అయినాయి, ఎండిపోయినాయి, కందిళ్ళు బంద్ అయినాయి, ఎక్కలు బంద్ అయినాయి. పల్లెటూర్లలో, లంబాడి తండాలలో, గిరిజన గూడాలలో, కోయ గూడాలలో బల్బులు వెలుగుతున్నాయి. ఇవాళ బ్రహ్మాండమైన ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయి. ఇది గులాబీ జెండా పుణ్యం. ఇవాళ గులాబీ జెండా ఇదే కోరుతున్నది. నువ్వుంటే నేను ధర్నా, నేనుంటే నువ్వు ధర్నా. ఇక సాయి సంసారి లచ్చి దొంగ గిదా కావాల్సింది ప్రజలకు. వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. నువ్వు నన్ను తిట్టుడు, నేను నిన్ను తిట్టుడు కాదు, విమర్శ ప్రతి విమర్శ కాదు, పనికి మాలిన పసలైనటువంటి ప్రసంగాలు కాదు. ప్రజలకు పరిష్కారాలు కావాలి. ప్రజలు అసహనమవుతా ఉన్నారు. సిగ్గు రావాలి మనకు పాలకులకు. ఇప్పటికే నక్సలిజం వచ్చిపోయింది, ఇంకేం రావాలి మన తెలివికి? ఇంకా నిలదీసి తన్నన్నా ప్రజలు తన్నన్నా మనల్ని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆ చిల్లర రాజకీయాలు రెండు జాతీయ పార్టీ కూడా బంద్ చేసి ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక ప్రశ్న నేను అడిగిన ఇయ్యాల, అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, అధికారం లేని కాంగ్రెస్ కానీ, ఇంత పెద్ద రైతాంగం ఉన్న 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే 40% కూడా ఎందుకు నీళ్లు వాడలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక షాట్ల తవుడు వచ్చి కుక్కల కొట్టాడ పెడతారు. తెలంగాణ ఆంధ్ర ఏర్పడి 4 ఏళ్ళకి వస్తుంది. గోదావరి గొంగడో మా వాటా ఏంద్రని అడిగితే చెప్పరు. ట్రిబ్యునల్ వేస్తారు. ట్రిబ్యునల్ వేస్తే దశాబ్దాలు గడుతూ ఉంటుంది. ఎందుకు గడవానండి? కేంద్ర ప్రభుత్వం గడ్డి కొత్తందా? ప్రధానమంత్రి గడ్డి కొత్తాడా? దశాబ్దాలా? దేశంలో నదులెన్ని ఉన్నాయి, నీళ్ళెన్ని ఉన్నాయి, నీ గింత అని చెప్పే ధైర్యం తెలివి లేదా? ఒక మెకానిజం తీయరాదా? మన పక్కనున్న చైనా దేశం మనకు ఎట్లయితే గంగా నది ఉన్నదో వాళ్ళకు కూడా యాంగ్జీ రివర్ ఉన్నది. హిమాలయాలకు ఇటుపక్క గంగా, అటుపక్క యాంగ్జీ రివర్ ఉన్నది. ఉత్తర చైనాలో, నార్త్ చైనాలో వాళ్ళకి తగినన్ని నీళ్లు లేవు. 1400 కిలోమీటర్లు యాంగ్సీ రివర్ నుంచి, హిమాలయ పర్వతాల నుంచి మంగోలియా వరకు ఉన్నటువంటి ప్రాంతానికి వాళ్ళు బ్రహ్మాండంగా ఒక 1000 టీఎంసీల నీళ్ళని తీసుకొని పోతా ఉన్నారు. ఈ 70 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎక్కడన్నా మీరు చేసినరా? చెయ్యలే. తమాషాకు, డ్రామాకు ఇవాళ చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం డ్రామా. గోదావరి కావేరి అనుసంధానం అని మొదలుపెట్టారు.
ఏం డ్రామా దాన్ని ఎన్నుకున్న కుట్ర ఏందండి? ప్రజల అమాయకులా? కర్ణాటకలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డ్రామా మొదలుపెట్టింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఎందుకు ఈ ప్రయత్నం చేయలేదని అడుగుతా ఉన్నా. కర్ణాటక ఎలక్షన్ వస్తేనే నీ గోదావరి కావేరి అనుసంధానం గుర్తుకొస్తుంది. గంగా బ్రహ్మపుత్ర 2 నదులలో 40,000 టీఎంసీల నీళ్లున్నాయి. బ్రహ్మపుత్ర నది అయితే 3% నీళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలే, 3% కూడా చేయలే. అంతర్రాష్ట్రీయ ఒప్పందం కూడా చేసుకోలే, ఇంటర్నేషనల్ ఒప్పందం కూడా ఇంకా పూర్తి చేసుకోలే. ఇది మన కేంద్ర ప్రభుత్వాల తెలివి. 70 ఏళ్ళ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు. వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు తెచ్చిచ్చే తెలివి లేదు. ఇక మేము ఇంత గొప్పలము అంత గొప్పలము, ఇక జీడీపీలు జిఎస్డిపీలు వాని బొంద వాని బోకే ఇంటుంటే చివరికి ఆత్మహత్య చేసుకొని రైతులు చచ్చే పరిస్థితికి వచ్చింది ఈ దేశం. నేను బాధతో చెప్తా ఉన్నా ఈ మాట. నేను ఎవరినో ఉద్దేశించే రాజకీయ ఉద్దేశం కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మభ్యపెట్టే మాటలు చెప్తా ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో 1,00,000 కోట్లు పెట్టాను, చేతులు రావానండి? 2 లక్షల కోట్లు పెట్టాను రావా? 24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది నేను పార్లమెంట్లో. ఒక 2 లక్షల కోట్లు రైతుల కోసం పెట్టరాదా? చేత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమైందండి? ఇప్పుడు నరేంద్ర మీద మోడీ మీద కోపం వస్తే రాహుల్ గాంధీ ఇంకో గాంధీ ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఏం ఫరక్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏం మారుతుంది? ఏం తేడా వస్తుంది? వీళ్ళని చూడలేదా మనం? వీళ్ళు ఆకాశంకలు వచ్చినారు. వీడొస్తే దీన్ దయాళ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, వాడొస్తే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ. ఇదే కదా. గాంధీల పేర్లు వాళ్ళు పెడతారు, ఈ ముఖర్జీలో ప్రసాద్ వీళ్ళు పెడతారు. పేర్లు మారుతాయి తప్ప ప్రజల బతుకు మారిందా? రైతుల స్థితిగతులు మారినాయా? రైతుల గిట్టుబాటు ధర వచ్చిందా? రాదు కూడా. ఈరోజు కూడా కనీస మద్దతు ధర ఇవ్వండి, ఓ 2,000 రూపాయలు ఇవ్వండి అంటే దాన్ని ప్రకటించే దమ్ము ఈ దేశ ప్రధానికి లేదు. ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఆ మాట మాట్లాడడం లేదు? జీతాలు పెంచుతారండి ప్రతి సంవత్సరం, 2 డిఏలు ఇస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి పే కమిషన్ ఇస్తారు. వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలేను. ఏ విధంగా ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారో, ఏ విధంగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయో ఆ విధంగా ధాన్యానికి ఎందుకు పెరగదు అనేదే ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే నోరు లేదు, అమాయకులు, వీళ్ళకి ఎవడు లీడర్షిప్ చేసేవాళ్ళు లేడు, దేశంలో అడిగేవాళ్ళు లేడు, దిక్కు లేక ఓటేస్తారు అనే పద్ధతిలో రైతు అంటే ఒక నిర్లక్ష్య భావం ఏర్పడ్డది. కాబట్టి ఇలా ఈ కేంద్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తూ ఉన్నాయి. వీళ్ళని నిద్రపోకుండా చేసిన నాడే దేశ రైతాంగం కదిలి వీళ్ళని గడగడలాడిచ్చిన నాడే రైతులకు, పూర్తి భారత రైతాంగానికి తగిన మేలు జరుగుతుందని మనం చేస్తూ ఉన్నా. దానికి మనం శ్రీకారం తెలంగాణ నుంచి చుడతా ఉన్నాం. ఆ విప్లవానికి అవసరమైతే తెలంగాణ నాయకత్వం వహిస్తుందని కూడా నేను గంటా బజాయించి చెప్తా ఉన్నాను, మనం చేస్తూ ఉన్నా. అయితే మిత్రులారా, రైతాంగాన్ని సంఘటితపరిచే దిశలో మొట్టమొదటిది కావాల్సింది రైతుల ఐక్యత. నియంత్రిత పద్ధతిలో పంటలు వేయడం, పంట కాలనీలు. మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన పంటలు 3. ఒకటి కాటన్, పత్తి, రెండవది వరి, మూడవది మొక్కజొన్న. ఇవి ప్రధానమైన పంటలు. అఫ్కోర్స్ ఈ మధ్య కందులు కూడా పండిస్తున్నారు, ఇతర పంటలు కూడా ఉన్నాయి. పలికాయ ఉంది, పల్సెస్ ఉన్నాయి, రకరకాల పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఓ 11 లక్షల ఎకరాలు 12 లక్షల ఎకరాలలో మామిడి తోటలు కావచ్చు, నిమ్మ తోటలు కావచ్చు, దానిమ్మ తోటలు కావచ్చు, రకరకాల పండ్ల తోటలు కూడా ఉన్నాయి. మనం అందరికీ కూడా సమానంగా ఎకరానికి 4,000 పంటకు చొప్పున పెట్టుబడిద్దామని అనుకున్నాం. మీ అందరితో నేను ప్రార్థించేది ఏంటంటే, పంట కాలనీలు నేను మళ్ళీ చివరిలో మీకు చెప్తాను. ఇప్పుడు ఐకమత్యం సాధించాలి. నంబర్ 1, కల్తీ ఇత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలి. నంబర్ 2, పండిన పంట ఈ యాసంగి నుంచే మొదలు పెట్టాలి. దయచేసి మీరు అందరూ సుఖేందర్ రెడ్డి గారికి నా మనవి, పిలిచి మీరు అధ్యక్షులను పిలిచి హైదరాబాద్లో శిక్షణ ఇప్పించండి. TSIRDలో ఇమీడియట్గా ఈ సమ్మర్లోనే ఇప్పించండి. మండల అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు స్పెషల్ క్లాసులు పెట్టించండి. కొన్ని వందల మంది అవుతారు కాబట్టి ట్రైనింగ్ పెట్టించండి. ఈ యాసంగి నుంచే కనీస మద్దతు ధర రాబట్టేటువంటి పని ప్రారంభం కావాలి. సుఖేందర్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన దగ్గర 7-8 వేల కోట్ల రూపాయల నిధి ఉంటుంది. 200 మూలధనంతో ప్రారంభించడం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఏ విధంగా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి ఈ సంవత్సరం నేనే సంతకం పెట్టి 7.5 వేల కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చినాం. అట్లనే అవసరమైతే 10,000 కోట్ల రూపాయలకు కూడా రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. మీరేం చేయాలా? పంటలు యాసంగి పంటలు రేపు వస్తాయి. పంటలు ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే,
ఒక రకంగా నాకు చాలా గర్వంగా ఉన్నది. ఏ తెలంగాణ అయితే ఆగమైపోతారని చెప్పారు. ఈరోజు టుడే ఐఎమ్ డిక్లేరింగ్ ఇన్ కరీంనగర్ ఈ రెండవ యాసంగి పంటలో కరెంటు కింద బారేది కాదు, కరెంటు కింద పండేది కాదు, బోర్ల కింద కరెంటు కింద పండేది కాకుండా 19 లక్షల ఎకరాలలో వరి సాగు ఇలా జరుగుతూ ఉంది తెలంగాణలో చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ పాలమూరు జిల్లా కరీంనగర్ జిల్లా మనం ఏడ్చినామో అక్కడ 6.5 లక్షల ఎకరాలు పల్లికాయ కావచ్చు, వరి చేనులు కావచ్చు, సాగు ఇప్పుడు యాసంగిలో రైట్ నౌ సాగులో ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. పాత చింతకాయ పచ్చల్లాగా సింగూరులో నీళ్లు తెచ్చి ఎస్ఆర్ఎస్పీలో పెట్టినాం. అక్కడి నుంచి నీళ్లు తెచ్చి రాజేందర్ గారు కొట్లాడి తీసుకొచ్చి ఎల్ఎండిలో పెట్టిండు. దేనికోసం పెట్టినాం? ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద కూడా ఖచ్చితంగా 6 లక్షల ఎకరాలు పండియాలని చెప్పి రేషన్ లాగా అయినా పర్వాలేదు, వారబందీలైనా పర్వాలేదు, కానీ పంట పండించి చూపాలి, ప్రతి ఒక్క బొట్టు వాడాలని చెప్పి సింగూరులో నుమాయిషిలాగా పెట్టకుండా సింగూరు నుంచి తెచ్చి సాగర్లో పెట్టి నిజాం సాగర్లో ఎస్ఆర్ఎస్పీలో ఎల్ఎండిలో పెట్టి ఇవాళ ఇక్కడ 6 లక్షల ఎకరాలు, ఇక్కడ 2,20,000 ఎకరాలు, అంతే కదా. నిజామాబాద్ జిల్లాలో పోచారం గారి నాయకత్వంలో నిజాం సాగర్ కింద 2,20,000 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పీ కింద 6 లక్షల ఎకరాల పంట కోసం 2 మంత్రుల నాయకత్వంలో పని జరుగుతూ ఉందని చెప్పి పంటలు వేసినారు. ఆ పంటలు కాపాడతారు, చివరి బొట్టుదా కూడా ఇచ్చి పంటలు కాపాడి పంటలు పండిస్తామని మనం చేస్తూ ఉన్నాం. నేను గర్వపడుతున్న తెలంగాణ వచ్చినందుకు ఈ ఫలితం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ అంటే ఇయ్యమంటే అటే మనకి ఇయ్యకపోదురు, మాట్లాడుకుని ఇయ్యకపోదురు. ఈ యాసంగి నుంచే మీరు పంటలకు మద్దతు ధర ఇప్పించే పని ప్రారంభం చేయాలి. ఎట్లా అంటే మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, కార్యదర్శి అంటే దానిన్న ముఖ్యులు, మార్కెట్లలో ఎవరు ఉంటారు? అడితీదారులు ఉంటారు. అడితీదారులు కమిషన్ ఏజెంట్లు అంటారు వాళ్ళు. ఆ కమిషన్ ఏజెంట్లతో మాట్లాడాలి. వడ్లు వండుతాయి, వడ్లకు కనీస ధర 1,590 రూపాయలు ఉంది, కరెక్టే కదా. 1590 ఏ గ్రేడ్ ఉంటే 1590, 1,590 రూపాయలు ఉంది. మీరు చక్కగా పోయి అడగాలి, ఇగో సేటు 1,590 రూపాయలు ధర ఉన్నది, 1,610 గుంటవా నీకు పోస్తాం, లేదంటవా మేము చక్కగా సుఖేందర్ రెడ్డికి అమ్ముతాం. ఒక్కటే టెలిఫోన్ కాల్ సుఖేందర్ రెడ్డికి, రయ్య దిగుతాయి, బ్రహ్మాండం కొంటారు, గోడౌన్స్లో పెడతారు, వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, బియ్యం చేసి బహుశా ఏ దేశంలో ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడ అమ్ముతారు, వచ్చిన లాభాన్ని రైతుల కోసం మళ్ళీ వాళ్ళ దగ్గర బ్యాంకులో పెడతారు. కొంటవా కొనవా, ఎక్కువ బయసులేదు లేదు. ధాన్యం తీసుకొని ఉరికి రావద్దు రైతులు, ధాన్యం తీసుకొని వస్తే ఆయన ఆగం, వాడు మిషన్ పెట్టి తేమ అంటాడు, వీటి వాడు కలిసే ఉంటారు, రాత్రి ఫోన్లు చేసుకుంటారు, అరే గింతే పాడాలని, మొత్తం కుమ్మకైతే మనం నెత్తి కొడతారు. కాబట్టి దానికి చిక్కద్దంటే ఆ తేమ చూసే పరికరాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ రైతు సమన్వయ సమితి దగ్గరనే ఉంటాయి, మధ్య దళారుల దగ్గర ఉండయి. ఆ ఆర్డర్ కూడా ఇస్తాం. ఆ విధంగా ఖచ్చితంగా మద్దతు ధర ప్రతి గింజకు రాబట్టాలి. వాళ్ళు భయపడే అక్కడ లేదు. మనం తొలి అడుగు ఈ యాసంగి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఈ పంటలకే మద్దతు ధర ఈ రాష్ట్ర వ్యాప్తంగా సాధించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దాంతో మీకు ట్రైనింగ్ కూడా వస్తుంది, అలవాటు కూడా వస్తుంది. వచ్చే వర్షాకాలం నుంచి మాత్రం 100% అనుకున్నట్టుగా జరగాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అంటే విత్తనాలు సమకూర్చుకుంటాం, కల్తీ లేని విత్తనాలు, సకాలంలో ఎరువులు సమకూర్చుకుంటాం. గోదాములు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ కోసం ఉన్నటువంటి గోదాములు కేవలం 4 లక్షల టన్నులకే ఉండే. దాన్ని సమీక్ష చేసి వెంటనే 1000 కోట్ల రూపాయలతోని ఇండియాలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఈరోజు గోదాముల సంఖ్య చాలా పెద్దగా పెంచి 23 లక్షల టన్నుల కెపాసిటీకి గోదాముల సామర్థ్యాన్ని తీసుకొని పోయినాం. ప్రతి మండల కేంద్రంలో ఇంచుమించుగా గోదాములు కట్టుకున్నాం. ఇది మొదటి దశ. ఇంకా అవసరమైన చోట పెద్ద గ్రామాల్లో కూడా గోదాములు కట్టుకుంటాం. ఇవే కాదు, ప్రతి నియోజకవర్గ కేంద్రానికి వచ్చేటట్టు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇంగ్లీష్లో చెప్తే ఎంతో అనుకుంటారు మీరు. సుల్తానాబాద్ కాడ ఉన్నాయి కదా రైస్ మిల్లు, వడ్లను బియ్యం చేసి అమ్ముతారు. అంటే వడ్లుగా వస్తే దాన్ని బియ్యంగా ప్రాసెస్ చేస్తారు, దాన్నే ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. అట్లనే పెరిషబుల్ ఐటమ్స్ అంటే కుళ్ళిపోయే వస్తువులు, కూరగాయలు, టమాటాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రాసెస్ చేసేటువంటి సంస్థల్ని ప్రతి నియోజకవర్గంలోకి తీసుకురావడానికి పునాదులు పడతా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవి కొన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే
పెట్టే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ముందుకు రాబోతాయని మనవి చేస్తూ ఉన్నా. మామూలు గోడౌన్లే కాదు, శీతల గిడ్డంగులు, కోల్డ్ చైన్, కోల్డ్ స్టోరేజ్ కూడా ప్రతి దగ్గర రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో వాటిని కూడా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం. ఈ విధంగా పంటలు నియంత్రిత అంటే అది నేను లాస్ట్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పంటలు ఏ ఎకరంలో ఏ పంట ఉందో తెలుసుకోవాలి. ఏ మార్కెట్ కమిటీకి ఈ సంవత్సరం ఎంత పంట వస్తుంది దయచేసి లెక్కలు తీయాలి. ఇవాళ మీరు కరీంనగర్ జిల్లాలో ఆ 5 వ్యవసాయ శాఖ అధికారులను కోరుతా ఉన్నా, ఏఈఓ పరిధిలో ఉన్నటువంటి ఎంత పంట వస్తున్నదో అర్జెంట్ కంపైల్ చేయాలి. వ్యవసాయ శాఖ కమిషనర్ గారు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మండల అధ్యక్షులు ఆ లెక్కలు వెంటనే మీరు తీయాలి దయచేసి మీ ఏఈఓల సహకారంతో. ఏ మార్కెట్కు ఎంత ధాన్యం వస్తుందో చూడాలి. అన్ని గ్రామాలు ఒకటే రోజు మార్కెట్కు రానియద్దు. మండలంలో ఎన్ని గ్రామాలని ఆ మార్కెట్ కింద ఒక 30 గ్రామాలని 6 రోజులు మొత్తం 6, 7, 4 విడతలుగా తీసుకురావాలి. 20-25 డేస్ టైంలో ధాన్యం అమ్మేయాలి. ఆ మధ్యలో ఏం చేయాలి, ఒక 6 గ్రామాలకు ఒక 3 రోజులు కేటాయించాలి. ఆ 6 రోజులు మాత్రమే తేవాలి, వేరే గ్రామాలు తేవద్దు. ధాన్యం ఎంత తూకం అవుతుందో ఎంత శక్తి ఉందో అంతే తేవాలి. రైతు వచ్చిందంటే గంట లోపల ధాన్యం అమ్ముకొని చెక్కు కానీ క్యాష్ కానీ జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఈ పద్ధతి రావాలి. ఒకటేసారి 500 ట్రాక్టర్లు రావడం, వాళ్ళు కొనలేకపోవడం, మనం పెద్ద ఎత్తున బాధలకు గురవుతూ ఉన్నాం. ఒక నియంత్రిత విధానంలోనే ధాన్యం లేదా ఏ ఉత్పత్తి అయినా, పత్తి అయినా, ఇంకోటైనా మార్కెట్కి వచ్చే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఇప్పటి నుంచి ఆ ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. సుఖేందర్ రెడ్డి గారు త్వరలోపలే మిమ్మల్ని పిలుస్తారు. పంట వచ్చేలోపే రాబోయే వారం రోజుల్లోనే టీఎస్ఐఆర్డీలో కోఆర్డినేట్ చేసి మీకు శిక్షణ కూడా పెడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మండల పరిధిలో వచ్చే పంట ఇష్టం వచ్చినట్టు రైతులు తేకుండా గ్రామాల వారీగా వంతులు కేటాయించి, ఇగో ఈరోజు ఈ గ్రామాలు, ఈ 2 రోజులు, మిగతా 2 రోజులు ఈ గ్రామాలు, మిగతా 2 రోజులు ఈ గ్రామాలని చెప్పి వాటిని తెచ్చే ఏర్పాటు చేయాలి, సమన్వయం చేయాలి. అప్పుడు గడబడి జరగదు, ధర కూడా రాబట్టగలుగుతాం, గోల ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ధర ఆ విధంగా రాబట్టాలి. ఆ ప్రయత్నం కూడా మీరు చేయాలి. పంట వేసిన కాడి నుంచి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించడం, విత్తనాలు అందించడం, ఎరువులు అందించడం, రైతులకు సమన్వయపడడం, వాళ్ళకి పెట్టుబడి సమకూర్చే విధానంలో మీరు తలలో నాలుకలుగా ఉండడం, ఇవన్నీ కూడా చేస్తూ చివరికి మద్దతు ధర ఇప్పించే కాడ కూడా ప్రధాన పాత్ర మీరు పోషించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా అన్ని రకాలు కూడా మనకు మంచి లాభాలు వచ్చేటువంటి అవసరాలు ఉంటాయి. గత దరిద్రాలని మనకు పోయినాయి, అన్ని రకాలుగా ముందు పోయే పరిస్థితి వస్తూ ఉంది. అన్నిటిని మించి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని పని మనం ఒక అద్భుతాన్ని సాధించినాం. పంట పెట్టుబడి ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయం చేసిన, కానీ ఎవరికి ఇవ్వాలా, ఎవరి భూమి ఎవరికి తెలియదు, చచ్చిపోయింది కానీ చెయ్యరు. పౌతీ చేయమంటే డబ్బులు ఇవ్వాలా, లంచం ఇస్తే తప్ప జరగదు. సంవత్సరాల తరబడి కాదు, సక్సెషన్ కాదు, మ్యుటేషన్ కాదు, పెద్ద విప్లవం తీసుకొని రాబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో. మన రెవెన్యూ సిబ్బంది చాలా గొప్పగా పనిచేసినారు, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు 100 రోజులలో మొత్తం రైతుల యొక్క భూ రికార్డుల ప్రక్షాళన చేసినారు. ఎవరి భూమి ఎవరికో నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ పని, గ్రామానికి పోయి 10 రోజులు అక్కడనే ఉండి అమ్మాయికి పోయి నీ పాసు నీ పహాని, తండ్రి నీ పహాని అని చెప్పి వాళ్ళ ఇంటి ముందే ఇచ్చిపోయినారు, గ్రామ సభలో చెప్పి ఇచ్చిపోయినారు. ఇప్పటి వరకు 1,62,00,000 ఎకరాలు 1,62,00,000 ఎకర్స్ తేల్చేసినారు. అందులో 1,42,00,000 ఎకరాలు పట్టాదారులది, 20 లక్షల ఎకరాలేమో అసైన్డ్ రైతులది. అసైన్డ్ రైతులకు కూడా మామూలు రైతులతో పాటు చెక్కులు పంపిణీ చేయబోతా ఉన్నాం, పెట్టుబడి ఇవ్వబోతా ఉన్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళతో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ విధానాన్ని మొత్తం మారుస్తూ ఉన్నాం. ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసే విధానాన్ని కూడా చాలా విప్లవాత్మకంగా మారుస్తూ ఉన్నాం. భూమి అమ్మితే కొంటే మునుపటి పరిస్థితులు ఉన్నాయి. మార్చి నెలలోనే ఏదో ఒక రోజు డిక్లేర్ చేస్తాం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే నుంచో మర్నాటి నుంచో రిజిస్ట్రేషన్ విధానం మారిపోతుంది. రాష్ట్రంలో మనకి ఇప్పుడు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మిగిలిన 434 మండలాలలో తహసీల్దార్లకే అధికారం ఇస్తాం.
తహసీల్దార్లకు శిక్షణ ఇస్తాం, వాళ్ళకి అవసరమైన సిబ్బంది సమకూరుస్తాం. ఆ ఎవరి మండల కేంద్రంలోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం మనకు వస్తూ ఉంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చే అవసరం లేదు, దరఖాస్తులు పెట్టే అవసరం లేదు, తిరిగే అవసరం లేదు. పద్ధతి కూడా ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఓ 10 ఎకరాల భూమి ఉంది, పోచారం గారికి ఒక 6 ఎకరాలు ఉన్నది. నేను ఒక 2 ఎకరాలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అమ్మిన. నేనేం చేస్తా అంటే ఆ మండల ఆఫీసర్కి ఫోన్ చేస్తా, లేదు సబ్ రిజిస్ట్రార్కి ఫోన్ చేస్తా. అయ్యా నేను ఒక 2 ఎకరాలు శ్రీనివాసరెడ్డి గారికి అమ్మినా, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ రోజు రమ్మంటామని అడుగుతాం. ఫలానా టైంకి ఫలానా రమ్మని ఆయన మాకు అపాయింట్మెంట్ ఇస్తాడు. అపాయింట్మెంట్ ప్రకారం మేము పోతాం, పోయి అక్కడ గంట లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. కొరియర్ ఛార్జీలు మా దగ్గర వసూలు చేస్తాడు. రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ఏంటంటే, మేము 2 పాస్బుక్లు పట్టుకొని పోతాం. మా పాస్బుక్లు తీసుకొని నా పాస్బుక్లో నేను అమ్మిన కాబట్టి 2 ఎకరాలు డిలీట్ చేస్తాడు, పోచారం గారు దానిలో యాడ్ చేస్తాడు, సంతకం పెడతాడు, సీల్ గుత్తాడు, ఆయన ఎంఆర్ఓకి పంపించేస్తాడు. మేము వాపసు వచ్చేస్తాం. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆయన పహానీలో ఎంట్రీ చేసి, రిక్వైర్డ్ రికార్డ్స్లో ఎంట్రీ చేసి, ఆయన కూడా కౌంటర్ సైన్ చేసి మ్యుటేషన్ చేసేసి, ఆర్డీఓకున్న అధికారాన్ని తీసి ఎంఆర్ఓకి అధికారం పెడతా ఉన్నాం. మ్యుటేషన్ చేసేది ఎంఆర్ఓ గారే మ్యుటేషన్ చేసి వెంటనే దాన్ని ఐటీ టేబుల్కి పంపిస్తారు. ఐటీ టేబుల్ వాళ్ళు 15 నిమిషాలలో ధరణి వెబ్సైట్లోకి దాన్ని ఎక్కి అప్లోడ్ చేసేస్తారు. అంటే ఈ విధంగా కరీంనగర్ జిల్లాలో ఎక్కడో వీనవంక మండలంలో ఒక రిజిస్ట్రేషన్ జరిగితే 2 గంటల లోపల అది ధరణి వెబ్సైట్లో వచ్చేస్తుంది. న్యూయార్క్లో ఉన్నవాడు, ఆఫ్రికాలో ఉన్నవాడు కూడా దాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కొనుడైపోతుంది, అమ్ముడైపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యుటేషన్ అయిపోతుంది, అప్డేటెడ్ రికార్డ్ ధరణి వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఓం, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఓం, ముందే కొరియర్ ఛార్జ్ కడతాం కాబట్టి నా పాస్బుక్ నేను అమ్మిన కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ కాగితాలు రావు. నా పాస్బుక్ నాకు వస్తుంది కొరియర్లో ఇంటికి, శ్రీనివాసరెడ్డి గారికి ఏమో పాస్బుక్ రిజిస్ట్రేషన్ కాగితాలు 2 కూడా కొరియర్లో ఆయన ఇంటికి వెళ్ళిపోతాయి. దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు, ఇక్కడ తిరిగే లేదు. గంట కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే పాస్పోర్ట్ ఇంటికి వచ్చినట్టుగా అన్నీ కంప్లీట్ చేసుకొని అవే మన ఇంటికి వచ్చేస్తాయి. ఇది ఒక విప్లవం రాబోతా ఉంది తెలంగాణలో చెప్పి మనవి చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఇప్పటికి ఏ రాష్ట్రం చేయలే. గుజరాత్లో మొదలు పెడితే 8 ఏళ్ళ అయ్యేలాంటి కూడా కంప్లీట్ కాలే. ఒరిస్సాలో మొదలుపెట్టిన 8 ఏళ్ళు అయింది, ఇక్కడ కంప్లీట్ కాలే. కానీ మన ఉద్యోగస్తులు కష్టపడతా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఇస్తే కొందరు నన్ను విమర్శ చేసినారు. కానీ నేను వారికి నమస్కారం చేసి చెప్పినాను, మీరు పని చేయండి, కొత్త రాష్ట్రం అని చెప్తే అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ కిట్ పెడితే అనేకమైన ఒత్తిడి డాక్టర్ల మీద వచ్చినా, ప్రసవాలు బాగా పెరిగిపోయినా, 2 లక్షల నుంచి 6 లక్షలకు పెరిగిపోయినా మన గవర్నమెంట్ డాక్టర్లు కష్టపడతా ఉన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో 3 షిఫ్ట్లు రాత్రి 3 గంటలకు నిలబడి కాంక్రీట్ పోయిస్తూ ఉన్నారు మన ఇంజనీర్లు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెయ్యరు. 3 గంటల రాత్రి మీరు కాళేశ్వరం కాడ పోవచ్చు, అన్నారం బ్యారేజ్ పోవచ్చు, సుందిల్ల పోవచ్చు. 3 గంటల రాత్రికి మన ఇంజనీర్లు నిలబడి, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిలబడి సిమెంట్ కాంక్రీట్ పోయిస్తూ ఉన్నారు. దానికి రికార్డు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అన్ని రకాల ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది. మిషన్ కాకతీయ ఇన్ని చెరువులు ఇంత తొందరగా ఏ ప్రభుత్వం తవ్వలే. అది సాధ్యమైందంటే మన ఉద్యోగస్తులు కూడా రాత్రింబవలు కష్టపడతా ఉన్నారు కాబట్టి సాధ్యమవుతా ఉంది. కాబట్టి ఈ రెవెన్యూ విధానంలో కూడా అద్భుతమైనటువంటి విజయం మనం సాధించినాం. మనకు దానికి ఇబ్బంది లేదని మనం చేస్తూ ఉన్నా. ఈ విధంగా రైతులందరినీ ఐకమత్యం చేసి సంఘటితపరిచి ఒక శక్తిగా రూపుదిద్దితే తప్పకుండా మంచి పంటలు పండించడం కానీ, నియంత్రిత విధానంలో మార్కెట్లకు తేవడం కానీ, కనీస మద్దతు ధర రాబట్టుకోవడం కానీ, రైతు ధనవంతుడిగా తయారు కావడానికి కానీ మంచి బాటలు ఏర్పడతాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. చివరిగా పంట కాలనీలు, క్రాప్ కాలనీల కింద తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తారు. అది ఈ సంవత్సరమే వద్దు. ఇప్పుడు ఐకమత్యం సాధించుదాం, మద్దతు ధర రాబట్టే సాధించుదాం, కొన్ని విజయాలు, కొన్ని స్టెప్స్ ఎక్కుదాం. నెక్స్ట్ ఇయర్లో పంట కాలనీల దిశగా మనం పోదాం. పంట కాలనీలు ఎట్లా తయారు చేస్తారంటే, తెలంగాణ డొమెస్టిక్ నీడ్స్, మన రాష్ట్ర ఆహార అవసరాలు లెక్క తీసి మనం తినే నూనె ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత, వడ్లెంత, కందులు ఎంత, పెసర్లు ఎంత లెక్క తీసి అవి మనమే ఉత్పత్తి చేసేటట్టు తయారు చేసుకుంటాం. తెలంగాణ తినే కూరగాయలు ఎంత,
మనమే తయారు చేసేటట్టు చేసుకుంటాం. తదనంతరం మిగిలిన పంటలు ఎవి పండిస్తే మనకు లాభసాటో బయట రాష్ట్రాల్లో గిరాకీ ఉంటుందో వాటిని మాత్రమే పండించేటువంటి వ్యూహం రూపొందించుకుంటాం. పంట కాలనీలు ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు గవర్నమెంట్ నిర్ణయించది, శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారి నాయకత్వంలో వ్యవసాయ సైంటిస్టులు దాన్ని నిర్ణయం చేస్తారు. ఎట్లా నిర్ణయం చేస్తారు? దాన్ని ఇంగ్లీష్లో ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ అని అంటారు. ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ అంటే వ్యవసాయ వాతావరణ పరిస్థితులు. అంటే ఏ జిల్లాలో ఏ తాలూకాలో వర్షపాతం ఎంత కురుస్తుంది, టెంపరేచర్ ఎంత ఉంటుంది, గాలి వేగం గాలి ఎంత వేగంతో వీస్తుంది, విండ్ వెలాసిటీస్, ఆ భూమిలో ఆ జిల్లాలో ఉన్న భూముల స్వభావం ఏంది, వీటన్నిటి ఆధారంగా అక్కడ ఏ పంట వేస్తే బాగా ఉత్తమంగా పండుతుంది అనే నిర్ణయాన్ని శాస్త్రజ్ఞులు చేస్తారు. వారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం రాబోయే రోజులలో క్రాప్ కాలనీల కింద, పంటల కాలనీల కింద విభజన మనం చేసుకుంటాం. ఏ పంట వేయాలనో ఆ పంటనే వేస్తాం. దానికి తగిన ధర అద్భుతంగా రాబడతాం. అంటే తెలంగాణ రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడు పోయే విధంగానే తయారు చేసుకుంటాం తప్ప ఇబ్బడి ముబ్బడి అందరం ఒకటే పెట్టి గొర్రె దాటుగా పెట్టి రైతులే శత్రువులై నష్టపోయే పంటలు భవిష్యత్తులో తెలంగాణ మనం పండించం. కాబట్టి దయచేసి నేను మీ అందరితో మనవి చేసేది, ఇగో ఇటువంటి పవిత్ర లక్ష్యాలతోని, ఇటువంటి ఆశయాలతోని మనం ముందు పోతా ఉన్నాం. ఇవన్నీ జరిగితే డెఫినెట్గా రైతు రాజు కావడం ఖాయం. ఇవన్నీ జరిగితే ప్రపంచం లోపల అంటే భారతదేశం లోపల గొప్ప రైతులు, ధనవంతమైన రైతులు ఎక్కడ ఉన్నారంటే అగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చూపించే పరిస్థితి రావాలి. వస్తుందా రాదా? పట్టుబడదామా? పట్టుబట్టాలి గట్టిగా. అందరం కూడా ఒక పట్టుబడితే చిత్తశుద్ధితో పనిచేస్తే వస్తుంది. రైతులలో చాలామంది ధనవంతులు ఉండవచ్చు. ఈ పంట సాయం ప్రభుత్వం చేసేది వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. అటువంటి వాళ్ళు దాన్ని వదులుకోవచ్చు. గివ్ ఇట్ అప్ అంటే మాకు అవసరం లేదు, మా పెట్టుబడి మాకే ఉందని చెప్పి ఎవరన్నా రైతులు ముందుకు వస్తే రావచ్చు. నేను నిన్న హైదరాబాద్లో డిక్లేర్ చేసిన, నాకు కూడా 60-70 ఎకరాల వ్యవసాయం ఉంది. నాకు పెట్టుబడి నాకు భగవంతుని దయ వల్ల నా పెట్టుబడి నాకే ఉంది. కాబట్టి నేను ఆ పంట సాయాన్ని ప్రభుత్వం నుంచి నేను తీసుకోను అని చెప్పినా, నేను తీసుకొని ఈ డబ్బు ఎక్కడికి పోద్దంటే సుఖేందర్ రెడ్డి దగ్గర గారికి పోయి రాష్ట్ర రైతు సమన్వయ సమితి దగ్గర ఆ డబ్బు జమ అవుతుంది. ఇటువంటి రైతులు ఒక పోచారం గారికి కూడా నా సొంత పెట్టుబడి ఉందని వారు అంటున్నారు. వారు కూడా డిక్లేర్ చేస్తున్నారు. మీరందరూ సపోర్ట్లు కొట్టాలి గట్టిగా మంత్రి గారిని అభినందించి. ఇక కొండూరు రవీంద్రరావు గారు ఆప్కాప్ టెస్కాప్ చైర్మన్ గారు వారు కూడా వదులుకుంటామని చెప్తున్నారు. ఇట్లా కొందరు ముందుకు రావచ్చు. ఇట్లా కూడా కొన్ని ఈటెల రాజేందర్ గారు కూడా వారు కూడా చెప్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో ఇంకా కొంతమంది ముందుకు రావచ్చు, మాట్లాడుకుందాం. నేను కూడా బుక్కడి తినాలి కదా, ఒర్రి నాకు పెట్రోల్ పడద్దా మళ్ళా ఈయన తాగమైపోయి లేకపోతే లేని పరిస్థితి అవుతుంది. మీరు కూడా తినాలి. కాబట్టి ఉన్న పెట్రోల్ అయిపోయింది నాది. అందువల్ల భోజనం చేసి వచ్చి మళ్ళీ నేను మీతోనే ఉంటాను. సాయంత్రం దాకైనా పర్వాలేదు. సందేహాలు, ప్రశ్నలు, సలహాలు ఉంటే ఎక్స్చేంజ్ చేసుకుందాం. మీరందరూ కూడా వీటన్నిటిని నేను చెప్పిన విషయాలు భోజన సందర్భంలో కూడా పరస్పరం చర్చించమని నేను కోరుతా ఉన్నాను. ప్రశ్నలు కూడా ఆలోచించి రాయమని నేను కోరుతా ఉన్నాను. ఈ విధంగా చేసినట్టయితే అనుకున్న లక్ష్యాన్ని గ్యారంటీగా సాధించగలుగుతాం. ఆ విధంగా ముందుకు పోవాలి. బంగారు తెలంగాణ రైతాంగాన్ని తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.